తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు 23 మందికి భారీ ఊరట లభించింది. వారికి క్లీన్ చిట్ ఇస్తూ రావుజరని కోర్టు తీర్పిచ్చింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. తమకు న్యాయం జరిగిందంటూ తీర్పు తర్వాత కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను కడిగిన ముత్యంలాగా బయటకొచ్చానని కవిత వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని కవిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారితో పాటు సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 23 మందికి క్లీన్ చిట్ లభించింది కదా. ఈ కోర్టు తీర్పును ఎలా చూడొచ్చు? సో ఇప్పుడు దీనిలో లిక్కర్ కుంభకోణంలో చాలా పెద్ద రెస్పైట్ అని చెప్పాలి. అరవింద్ కేజ్రీవాల్ గానీ, మనీష్ సిసోడియా గానీ, మన రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల కవితకు చాలా పెద్ద ఊరట. ఎందుకంటే కవిత ఈ విషయంలో ఒక విధంగా ఆమెను బ్లేమ్ చేసినంత మరెవరో కూడా బ్లేమ్ చేయలేదు కదా. పొలిటికల్ గా, రాజకీయంగా ఇప్పుడు 5 నెలల పాటు జైల్లో ఉండడమే కాకుండా ఆ స్కామ్ తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ విషయంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అని సిబిఐ గాని, ఈడీ గాని 5 నెలలు జైల్లో పెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఇప్పుడు కుటుంబానికి కూడా దూరం కావాల్సి వచ్చింది కదా. సో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముందు ఆమెను అరెస్ట్ చేయడం మార్చిలో, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల 1 ఇయర్ ముందు నుంచే ఇష్యూ రావడం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది. తర్వాత కవితను అందరికంటే ఎక్కువగా దెబ్బతీసింది. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు దూరం అయిపోయారు కదా, సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది కదా. సో ఇది చాలా పెద్ద రెస్పెక్ట్ అని చెప్పాలి కవితకు. ఆమె నాకు గుర్తుంది, అరెస్ట్ చేసిన నెక్స్ట్ డే రౌజ్ అవెన్యూ కోర్టుకు వస్తూ కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని నేను చెప్పారు. సో అది 2 ఏళ్లలోనే ఇంత తొందరగా నిజం అవుతుందని అనుకోలేదు. సో ఇప్పుడు ఒక విధంగా చూడాలంటే కవిత అక్కడ చూడొచ్చు, కవిత కుమారుడు గాని భర్త గాని వెంట ఉన్నారు. సో ఇది దీనిలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఒకటి కేసు ఇన్వెస్టిగేషన్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అంటే ఒక్కొక్క నిందితుడి మీద అభియోగాలు నమోదు చేస్తారు. మీ మీద ఈ ఛార్జెస్ ఉన్నాయి, మీ మీద ఈ అభియోగాలు నమోదు ఉన్నాయని ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఆ ఛార్జెస్ ఫ్రేమ్ అప్రూవ్ అయిన తర్వాత ఫుల్ విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఛార్జెస్ ఫ్రేమ్ దశలోనే, అభియోగాల నమోదు దశలోనే కోర్టు దీన్ని కొట్టేసింది. సో అంటే ఈ ఏదైతే ఉందో అసలు దీనిలో స్కామ్ జరిగిందనడానికి సిబిఐ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు అని రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. మొత్తం 23 మంది నిందితులకు సంబంధించి 23 మంది మీద కూడా అభియోగాలు నమోదు కొట్టేసింది. ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదు, 23 మంది మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ ను కోర్టు అంగీకరించలేదు. సో చాలా సెన్సేషనల్ విక్టరీ ఎవరైతే దీనిలో ఉన్నారో. అయితే ఇక్కడ మనం చూడాలి, ఎందుకంటే ఇది ఢిల్లీ సంబంధించిన సెషన్ కోర్టు. ఇప్పుడు ఈ సెషన్ కోర్టు మీద సిబిఐ హైకోర్టు అప్పీల్ చేయొచ్చు. తర్వాత అక్కడ కూడా వ్యతిరేకంగా వస్తే సిబిఐ సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో ప్రైమరీ అంటే ఏదైతే ప్రాథమిక కోర్టు ఉందో, మొదటి కోర్టు ఏదైతే ఉందో, ఆ మొదటి కోర్టులో వీళ్ళందరికీ కూడా విజయం సాధించినట్టే చాలా పెద్ద విజయం అనే చెప్పాల్సి ఉంటుంది. అది అరవింద్ కేజ్రీవాల్ అయినా, లేకపోతే కవిత అయినా, మిగతా వాళ్ళైనా. సో ఛార్జెస్ ఫ్రేమ్ కు కోర్టు ఒప్పుకోకుండా ఇది కరెక్ట్ గా జరగలేదు విచారణ అని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు కవిత కూడా 1:30కి మాట్లాడుతున్నారు. 1:30 మధ్యాహ్నం 1:30కి ఆమె మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ఆల్రెడీ కొంత నేషనల్ మీడియాతో మాట్లాడారు. సో మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో ఛార్జెస్ ఫ్రేమ్ దశలోనే రౌజ్ అవెన్యూ కోర్టు దీన్ని కొట్టేసింది సార్. ఇప్పుడు అంటే ఆ జడ్జిమెంట్ కాపీ అయితే ఎవరికి అందుబాటులో లేదు. అంటే ఏదైతే ఆ అడ్వకేట్ ఎవరైతే మన కేజ్రీవాల్ తరఫున, మనోజ్ సిసోడియా తరఫున అపేర్ అయినారో వాళ్ళు కోర్టులో జడ్జి గారు తీర్పు పాఠాన్ని చదివి వినిపించినప్పుడు దాన్ని చూసి ప్రాథమికంగా చెప్పిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక ఘోర తప్పిదం చేశాడు. అదేమంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనే దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అది సీల్డ్ కవర్ లో పెట్టినారు. తర్వాత దాన్ని ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను చూడలేదు అనేటువంటి ఒక మాట మాట్లాడినారు అనేది ఒకటి. తర్వాత చాలా లూజ్ ఎండ్స్ ఉన్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగకపోవడం వల్లనే ఈ కేసు కొట్టివేయాల్సి వచ్చింది అనేటువంటి మాట ఒకటి మాట్లాడినాడు. తర్వాత రెండోది ఏమన్నాడంటే రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులను
మనము క్రిమినల్ కేసుల్లో చేర్పించేటప్పుడు కొంత జాగృతిగా ఉండాలా. వాళ్ళు ఆ పదవులకు ఎదగడం అనేది మామూలుగా జరగదు. వాళ్ళు ఎంతో మంది యొక్క హృదయాలను గెలుచుకొని ఒక ఎన్నికల ప్రక్రియలో, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక అత్యున్నతమైన స్థానానికి చేరుకుంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా సిబిఐ ప్రవర్తిస్తుంది అని మేము భావించలేదు అనేటువంటి మాట ఒకటి మాట్లాడినాడు. తర్వాత ఎక్యూజ్డ్ కి జరిగినటువంటి అవమానము, తర్వాత లాస్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్, తర్వాత అతనికి జరిగిన మానసిక క్షోభ, ఇట్లాంటి అన్నిటినీ ఒకసారి సిబిఐ స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్, అంటే వాళ్ళ బూట్లలో కాళ్ళు పెట్టి చూస్తే, వాళ్ళ పాత్రను ఊహించుకొని చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడినారు సార్. సరే, ఇప్పుడు కవితకు సంబంధించి ఏం చెప్పినాడు అనేది ఆ తీర్పు పాఠం చూసే వరకు మనం చెప్పడానికి వీల్లేదు. అంటే ప్రధానంగా కేజ్రీవాల్, సిసోడియాలకి విషయంలో అట్లాంటి పొరపాట్లు జరుగుంటే కవిత విషయాన్ని అంత సీరియస్ గా వాళ్ళు తీసుకుపోయి ఉంటారు, లేకపోతే పెద్దగా డిస్కషన్ జరగదు. A17 అక్యూజ్డ్ 17, ఆ తర్వాత A18 అక్యూజ్డ్ 18 అరవింద్ కేజ్రీవాల్, అందరి మీద 23 మంది మీద కూడా కొట్టేశారు. అందరి మీద కొట్టేసినా గానీ జనరల్ గా ఎట్లుంటుందంటే ఫోకస్ ఎప్పుడు కూడా ఒక హై డిగ్నిటరీ, ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్, ఒక సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ ని వాళ్ళను రిజైన్ చేయాల్సి వచ్చి తర్వాత ఈ రకంగా రకరకాలుగా చేస్తున్నారు కదా. ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని జైల్లో పెట్టడం అనేది ఫస్ట్ టైం ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ది ఇండియా. అంటే మన భారతదేశ చరిత్రలో అట్లా జరగలేదు. ఆయన రాజీనామా పెట్టలేదు, రాజీనామా పెట్టకుండా జైలు నుంచి పరిపాలన చేసినాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు మన ఈ కింది కోర్టు చెప్పిన అంశాలలో కూడా రాజ్యాంగ పరంగా పదవుల్లో ఉన్న వాళ్ళ విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తప్పు అని ఒక రకంగా సిబిఐ కూడా మొట్టికాయలు వేసింది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో డిశ్చార్జ్ చేసినంత మాత్రంలో ఇది సర్వస్వం అయిపోతుందని కూడా అనుకోవడానికి వీలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి. ఆమెను హైకోర్టులో డిశ్చార్జ్ చేసినాక సుప్రీంకోర్టు మళ్ళా రీఓపెన్ చేసేసి షీ హెస్ బీన్ ఆస్క్డ్ టు ఫేస్ ద ట్రయల్. సరే, కాకపోతే ప్రాథమిక దశలో ఏదైతే వాళ్ళ పట్ల ప్రాథమిక దశలోనే అభియోగాల నమోదు దిశలోనే ఇది కోర్టు ఫిట్ కాదని చెప్పిందంటే, ఈ కేసు ఫిట్ కాదంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లనే జరిగింది కదా. ఇప్పుడు ఈవెన్ శ్రీలక్ష్మి విషయంలో కానీ ఇతరుల చాలా విషయాల్లో అంటే న్యాయ ప్రక్రియలో భాగస్వామ్యంగా ఉంది. మనది హైరార్కియల్ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అండి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వస్తుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వస్తుంది. తర్వాత జిల్లా కోర్టుల యొక్క ఆలోచన సరళి, వాళ్ళ న్యాయ పరిశీలన, న్యాయ విశ్లేషణ ఒక రకంగా ఉంటుంది. హైకోర్టులో ఇంకా ఎలివేటెడ్ గా ఉంటుంది, సుప్రీంకోర్టులో ఇంకా అత్యుత్తమంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాథమిక విజయం సాధించిన మేరకు వాళ్ళకి మనం కంగ్రాచులేషన్స్ చెప్పక తప్పదు. వాళ్ళకు జరిగిన మనక్షోభ పట్ల కొంత బాధ వ్యక్తం చేయక తప్పదు, కొంత పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలి భరత్ గారు, నేను కూడా కొన్ని సందర్భాలలో లిక్కర్ స్కామ్ విషయంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ని మేము అంటే ధృవీకరించినాం. ఆమెను ఇన్వాల్వ్ అయింది ఫస్ట్ బేసికల్ గా ఇన్వాల్వ్ స్కామా కాదా, 100 కోట్ల ముడుపులు అన్నారు. అంటే వాళ్ళు అసలు ఎక్కడ ప్రూవ్ చేయకుండా లైసెన్స్ పలానా వాళ్ళకి రావాలనో లేకపోతే అది స్కామా కాదా, బేసికల్ గా స్కామే కాదంటారు. అసలు ఇప్పుడు ఆ అడ్వకేట్ చెప్పిన కోర్టు ఏంటంటే అసలు ఈ స్కామే కాదు అని అంటారు. సార్ ఒక విషయం చెప్పాలి భరత్ గారు, ఇప్పుడు ఆ అడ్వకేట్ ఎవరైతే పార్టిసిపేట్ అయినాడో అతను చెప్పిన మాట ఒక అడ్వకేట్ నుంచి ఇంకో అడ్వకేట్ కు, ఇంకో అడ్వకేట్ నుంచి ఇంకో అడ్వకేట్ కు చాలా వ్యత్యాసం ఉంటది. తర్వాత కేసు పరిశీలన అనేది రకరకాలుగా ఉంటుంది. ఎవరైతే ప్రెస్ కి మాట్లాడినాడో అతను చాలా టూ జూనియర్ అడ్వకేట్, అతని చెప్పింది మనము గాస్పల్ ట్రుత్ అని చెప్పడానికి వీల్లేదు. ఆ తీర్పును పూర్తి పాఠాలు మనం చదవాలి. అది ఆ జడ్జి గారు కొంత ఎమోషనల్ గా కూడా పోయినారు. ఏమని ఎక్యూజ్డ్ ని మీరు సౌత్ గ్రూప్ అని, నార్త్ గ్రూప్ అని ఇట్లా రకరకాలుగా విడగొట్టినారు, రీజనల్ వైజ్ గా ఐడెంటిఫై చేసినారు, అది ఇది అని కూడా కొన్ని చివాట్లు పెట్టినట్టుగా మనకి పేరు చెప్తాను. మొదటి A1 కుల్దీప్ సింగ్, A2 నరేందర్ సింగ్, A3 విజయ్ నాయర్, A4 అభిషేక్ బోయినపల్లి, A5 అరుణ్ రామచంద్ర పిళ్ళై. కవితకు సన్నిహితుడు అని మనం చెప్పారు. అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇద్దరు కూడా ఇక్కడి వాళ్ళు అని చెప్పారు. A7 సమీర్ మహేంద్రు, A8 మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియా దాదాపు 560 రోజులు జైల్లో ఉన్నారు, సంవత్సరంన్నర పాటు జైల్లో ఉన్నారు. అంటే సంవత్సరంన్నర జైల్లో ఉండి ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కాదంటే అంతకాలం మరి జైల్లో మరి ఈ ట్రయల్ కోర్టు కూడా ఆ సమయంలో మరి బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? సుప్రీంకోర్టు దాకా పోయి లాస్ట్ కు
వెళ్లాల్సి అంతేకాదు వచ్చింది. సుప్రీం కోర్టు కూడా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని మనోజ్ సిసోడియా కేసులో అన్నారు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే జస్టిస్ ఎస్వి భట్ అని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచే సుప్రీం కోర్టుకు పోయిన జడ్జు మనోజ్ సిసోడియా కేసు ఫస్ట్ ప్రాథమిక దశలో వచ్చినప్పుడు దిస్ కేస్ డస్ నాట్ స్టాండ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ అని కామెంట్ చేస్తున్నాడు, మీకు గుర్తుండే ఉంటది ఆ రోజులో. తర్వాత మళ్ళీ ఫైనల్ హియరింగ్ లో కూడా నో దెర్ ఇస్ ప్రైమరీ ఎవిడెన్స్ అగైన్స్ టీమ్ అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఇందులో ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఉండే బేలా అని, ఆమె విషయంలో చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమె కేంద్రానికి అనుకూలంగా అంటే మనం అట్లా మాట్లాడొచ్చో లేదో తెలియదు, మీరే లీగల్ బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు, అంటే న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించొచ్చో లేదో నాకు తెలియదు. మీరు లేదు సార్, ఆమె గురించి మనం కాదు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా మాట్లాడినారు. మీరు నేను కాదు, మార్కండేయ కర్జు మాట్లాడినాడు, ఇతరులు మాట్లాడినారు. బేలాయం త్రివేది దగ్గర కేసు రావద్దు అని చెప్పి సకలంగా ప్రయత్నం చేసినారని. తర్వాత బేలాయం త్రివేది కూడా తాను రిటైర్ అవుతున్నప్పుడు ఇచ్చిన ఫేర్వెల్ అడ్రస్ లో కూడా నాకు అడ్వకేట్స్ లలో పెద్దగా పాపులారిటీ లేదు, ఎందుకంటే నేను ఏదైనా న్యాయం చేయాలనే యాంగిల్ లో చూసినా తప్ప కొంతమందికి అంటే మంచి పేరు కోసం ట్రై చేయలేదన్నారు. ఇప్పుడు రిటైర్డ్ జడ్జిలు ఒకటి సార్, ఇక్కడ ఏది నథింగ్ ఇస్ శాంక్రోశాంక్ట్. ఎందుకంటే మనం వ్యక్తుల జీవితాలతో వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఇచ్చే తీర్పును భగవంతుడి యొక్క తీర్పుతో సమానంగా భావించి న్యాయ వ్యవస్థని ఈనాడు దైవతగా, దేవుడుగా మనం గౌరవిస్తాము, ఆరాధిస్తాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి చిన్న కోర్టు, ఒక జిల్లా కోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పిన దాంతో విభేదించింది అని అంటే ఎంత బలమైన ఆధారాలు ఉంటే అతను విభేదించి ఉంటాడు? అదంతా సామాన్యం కాదు. అంటే మనీష్ సిసోడియా కేసులో అయితే అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో దాదాపు 2 సంవత్సరాల దగ్గర ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టే ప్రాథమికంగా బెయిలిచ్చే దశలోనే ఇతని మీద ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అని చెప్పింది. దాన్ని కూడా ఇతను వాష్ ఆఫ్ చేసి పారేసినాడు, ఇతను కడిగి పారేసినాడు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ గారు. కాబట్టి మరి మనం చూడాలి కదా, ఇప్పుడు అంత సులభంగానే జడ్జిమెంట్ చూడకుండానే సరిగా కితాబులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మిగతా అక్యూజ్డ్ పేరు కూడా చదువుతాను. A8 మనీష్ సిసోడియా, A9 అమన్దీప్ సింగ్ ధాల్, A10 అర్జున్ పాండే, 11 బుచ్చిబాబు గోరంట్ల, మన తెలుగు వ్యక్తి, ఆ కవిత ఎడిటర్ అని చెప్తారు. A12 రాజేష్ జోషి, A13 దామోదర్ ప్రసాద్ శర్మ, A14 ప్రిన్స్ కుమార్, A15 అరవింద్ కుమార్ సింగ్, A16 చన్ప్రీత్ సింగ్ రాయత్, A17 కవిత కల్వకుంట్ల, A18 అరవింద్ కేజ్రీవాల్, A19 దుర్గేష్ పాఠక్, A20 అమిత్ అరోరా, A21 వినోద్ చౌహాన్, A22 ఆశీష్ చంద్ మాథూర్, A23 శరత్ చంద్రారెడ్డి మీన్స్ మన అరవిందో సంబంధించి. ఎస్. సో ఇది సిబిఐకి సంబంధించిన కేసే, మళ్ళీ ఈడీ కేసులు కూడా వేరే ఉన్నాయి. దీనిలో సిబిఐ వేరే కేసు నమోదు చేసింది, ఇది ప్రెడికేట్ కేసు అంటారు. సిబిఐ కేసు లేకుంటే ఈడీ కేసు అనేది ఒక సెకండ్ కూడా నిలబడదు. ఈడీ కేసులు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ క్రైమ్ ఉండాలా, క్రైమ్ ప్రొసీడ్స్ మీద ఈడీ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఈ కేసు హింజెస్ అపాన్ అప్రూవర్ గా మారిన వ్యక్తుల యొక్క వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసు అనే దాన్ని అంటే అల్లినారు ఒక రకంగా కోర్టు వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే సిబిఐ లాంటి ఒక సంస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది, దట్టు ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని, ఒక రాష్ట్ర మంత్రిని, ఇట్లాంటి వాళ్ళని చేసినప్పుడు దాని మీద సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి అని అన్న దశలో కూడా ఒక ఆర్డినరీ వ్యక్తిగా ఈ కేసుతో డైరెక్ట్ గా సంబంధం లేని వ్యక్తులు వాళ్ళకున్న ఆ ఇన్స్టిట్యూషన్స్ కున్న క్రెడిబిలిటీని బట్టి అది సత్యమేని నమ్మే అవకాశాలు చాలా ఉంటాయి. తర్వాత రాయల్స్ అవెన్యూ కోర్టులో ఇంకొక అబ్జర్వేషన్ ఏమంటే దిస్ లిక్కర్ పాలసీ వాజ్ పుట్ టు ది ఎల్జీ అని లెఫ్టినెంట్ జనరల్ కి ఇచ్చినారు. అప్పటి లెఫ్టినెంట్ జనరల్ కు ఇది ఇచ్చినారు, ఆయన కూడా దీన్ని అప్రూవ్ చేసినారు. తర్వాత ఈ పాలసీ ఫ్రేమింగ్ లో ఎన్ని ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అంతమందికి పాలసీ ఫ్రేమ్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళందరూ అప్రూవ్ చేసినప్పుడు హౌ కెన్ యూ సింగిల్ అవుట్ ఓన్లీ ది చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ కన్సర్న్ అనేటువంటి మాట కూడా జడ్జి గారు మాట్లాడినారు. అంటే నా దృష్టిలో, అంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఇంత హై ప్రొఫైల్ కేసులో కూడా ఇట్లాంటి సుదీర్ఘమైనటువంటి ఇంత వైడ్ రామిఫికేషన్ రెండు అబ్జర్వేషన్స్ కోర్టు ద కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ క్రిమినల్ కాన్స్పిరసీ ఏం కనబడలేదని చెప్పింది. అండ్ దట్ సిబిఐ అలిగేషన్స్ ఏవైతే చేసిందో లాక్డ్ సబ్స్టెన్స్,
దానికి ఎటువంటి ఆధారం లేదని చెప్పింది. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది డ్యూరింగ్ ద ట్రయల్ బాగా ఎక్స్పోజ్ అవుతుందండి. అట్ ద స్టేజ్ ఆఫ్ డిశ్చార్జ్ క్రిమినల్ కాన్స్పిరసీ గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఆ జడ్జ్ ఆల్సో ఓవర్ స్టెప్డ్ హిజ్ జ్యూరిడిక్షన్, అట్లా చెప్పకూడదు. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది డ్యూరింగ్ ది ఎవిడెన్స్ మనకు తెలుస్తున్నట్టు, అంటే దోస్ హూ కండక్ట్ క్రిమినల్ ట్రయల్స్ మాకు ఐడియా ఉంటుంది దాని గురించి. అంటే సరే రకరకాలుగా ఈ క్రిమినల్ లాను చూస్తారు, వాళ్ళ సబ్జెక్ట్ లో వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇవన్నిటిని బట్టి ఆధారపడ్డది. ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ కేసెస్ చేయడం అందరూ చేయరు సార్, చేతులు వణుకుతాయి. ఇట్లాంటి కేసులు చేయాలంటే మళ్ళా ఏ మూలకున్నా మా దగ్గరికే వచ్చి చేయించుకుంటారు అనమాట. అంటే ఎంతో సుదీర్ఘంగా, ఎంతో నిశితంగా ప్రతి అంశాన్ని పరిశీలించి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. కాబట్టి జడ్జి గురించి మాట్లాడాలన్నా, వ్యక్తుల గురించి మాట్లాడాలన్నా చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. అందుకే రౌస్ అవెన్యూ కోర్టు పిచ్చిగా తీర్పిచ్చిందని మనం చెప్పలేము. శరత్ గారు, ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ఛార్జ్ షీట్ లో మెరిట్ లేదని చెప్పింది కదా, లీగల్ గా చూస్తే ఇది క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా? కాదండి, అట్లా అంటే క్లీన్ చిట్ ఎక్కడ? సుప్రీం కోర్టు కనుక క్లీన్ చిట్ ఇస్తే అది ఎప్పుడు అది క్లీన్ చిట్ అని అనొచ్చు. కింది కోర్టులో ఒక్కొక్కసారి ఒక రకమైన తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టు రివర్స్ చేసిన సందర్భాలు, సుప్రీంకోర్టు రివర్స్ చేసిన సందర్భాలు, తర్వాత కింది కోర్టుల మీద సుప్రీంకోర్టు, హైకోర్టులు మొట్టికాయలు వేసిన సందర్భాలు కోకొల్లలు చూసినాం మా అనుభవంలో, మా వ్యక్తిగత న్యాయవాదం. ఒక అడుగు ఒక ప్రాథమికంగా, అందుకే చెప్పాను కదా, మళ్ళీ హైకోర్టు ఇప్పుడు సిబిఐ అనౌన్స్ చేసింది మీరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్తామని చెప్పింది. డెఫినెట్లీ వెళ్తారు, నీల మేఘాల మీద వెళ్తారు. అంటే ఒక 2-3 రోజులలో మండే ట్యూస్డే వరకు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత హైకోర్టు కూడా ఇమీడియట్ గా ఇట్లాంటి కేసులలో స్టే విధిస్తుంది. అంత ఈజీగా కాదు. మనం చూసాం కదా, ఇప్పుడు ఇంతకు ముందు బెయిల్ ఇచ్చిన మరుక్షణమే వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొని వచ్చినారు. అంటే ఈ కేసులో చాలా చాలా మలుపులు తిరిగింది. సరే, ఇప్పుడు రాజకీయంగా ఉన్న వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రధానమంత్రిని, లేకపోతే సిబిఐ ఇన్స్టిట్యూషన్ లేక ఇతరులను మేము చాలా సచ్చని స్ఫటికాలమని చెప్పుకోవడం చాలా పరిపాటి. ఇప్పుడు కేజ్రీవాల్ ఏడవడం కూడా ఒక రకంగా డ్రామాటిక్ యాక్ట్. అంటే ఇప్పుడు కవిత గారు కూడా 6 నెలలు జైల్లో ఉన్నారు కదా, ఇప్పుడు కోర్టు సాక్ష్యాలు సరిపోలేదని చెప్తే మరి ఇది తప్పు అరెస్ట్ గా పరిగణించవచ్చు కదా? ఇప్పుడే ఎట్లా చెప్తామమ్మా, ఇది జిల్లా కోర్టే కదా, ఒక దశలో ప్రాథమిక దశలో చేసింది. దీనికి కనీసం ఒక హైకోర్టు అప్రూవల్ అన్న వచ్చిన తర్వాత మనం ఈ కన్క్లూజన్స్ కి రావచ్చు. అంతేగాని హైకోర్టు కూడా అప్రూవ్ చేయకుండా ప్రాథమిక దశలో, అంటే ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్జీని లేదా ఎంఆర్ఓ పాస్ చేసిన ఆర్డర్ ని మనం ఇదే సర్వస్వము అని అనుకోవడానికి వీల్లేదు కదా. ఆ తర్వాత మళ్ళా జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఆ తర్వాత గవర్నమెంట్ ఉంటుంది, సెక్రటరీ ఆఫ్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లనే ఇది ప్రాథమిక దశలో ఇచ్చినటువంటి ఒక తీర్పు, అది కూడా ఒక అంటే ఇంటర్లాక్టరీ ఆర్డర్. డిశ్చార్జ్ ఇస్ అన్ ఇంటర్లాక్టరీ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ ఆర్డర్ ఇన్ ది హోల్ థింగ్. కాబట్టి ఈ ఇంటర్లాక్టరీ ఆర్డర్ మీద తప్పకుండా వాళ్ళు ఢిల్లీ కోర్టుకు వెళ్తారు, రివిజన్ వేస్తారు. అక్కడ ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి. మళ్ళీ మొత్తం A to Z చదువుతారు. అప్పుడు అక్కడ హైకోర్టులో కూడా జిల్లా కోర్టు ఎంతవరకు తన అబ్జర్వేషన్స్ లో కరెక్ట్, సబబు, ఎవరెవరి విషయంలో ఎట్లా మాట్లాడింది, మరి సిబిఐని అభిశంసించింది ఒక రకంగా, మరి ఇది కరెక్టేనా కాదా అనే యాంగిల్ కూడా వాళ్ళు పరిశీలిస్తారు. ఎందుకంటే ఇవాళ సిబిఐకి ఏదైతే దెబ్బ తగిలిందో, చెంపదెబ్బ తగిలిందో రౌస్ అవెన్యూ కోర్టులో, ఇది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషన్ కూడా షేక్ చేస్తుంది. అదంతా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు అనేది మామూలు కాదు. భారతదేశ రాజధానిలో ముఖ్యమంత్రిగా 3 టర్ములు ఉన్న ఒక వ్యక్తిని, సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ని జైల్లో పెట్టినారు అనే ప్రధానమంత్రి చాలా కాలము కంటిన్యూ కావాల్సి వస్తుంది. తర్వాత ఢిల్లీ ఎన్నికల సందర్భంలో కూడా ప్రధానమంత్రి అమిత్ షా ఏమన్నారు, అక్యూజ్డ్ అయిన వాళ్ళు జైలుకు పోవడము, నేరస్తులు జైలుకు పోయి కూడా అక్కడి నుంచి రాజ్యం పరిపాలించినారు, వాళ్ళకి ఎంత పదవి లాలసత్వం. సిబిఐ విచారణపై కోర్టు వ్యాఖ్యలు భవిష్యత్తులో ఇతర కేసులపై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు. ఉంటది కదా, తప్పకుండా ఉంటది. సిబిఐని ఇంకా చులకనగా చేసి మాట్లాడతారు అందరూ. సిబిఐ అంటే ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్లకు, తర్వాత ఇతరులకి సిబిఐ గురించి చాలా ఇదేదో వాళ్ళ గుత్తాధిపత్య సంస్థ అని, లేకపోతే వాళ్ళ కేజ్డ్ ప్యారెట్ అని, ఇట్లాంటి చాలా చాలా కొన్ని అబ్జర్వేషన్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు. సో చూద్దాం స్పందన మొత్తానికి ఏం జరుగుతుంది అన్నది. 23 మంది అక్యూజ్డ్ నిందితుల మీద కూడా అభియోగాలు నమోదు కొట్టేసింది కింది కోర్టు. ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాము అని చెప్పి సిబిఐ అంటుంది. బట్ కల్వకుంట్ల కవితకు మాత్రం చాలా పెద్ద ఊరట అని చెప్పాలి, చాలా పెద్ద రెస్పెక్ట్. నిజంగా ఇప్పుడు 2022 వరకు ఆమె జీవితం వేరు, లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చింది అని చెప్పడం వేరు, అది స్కామే కాదని అంటుంది కోర్టు.
సో నిజంగా గనక పూర్తి స్థాయిలో ఊరట లభిస్తే గనక ఆమె పొలిటికల్ కెరీర్ కూడా పూర్తిగా మారిపోవచ్చు ఒకవేళ. ఎందుకంటే ఆమె అనవసరంగా 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించడం, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జైల్లో పడ్డారు, మనీష్ సిసోడియా కూడా దాదాపు 1.5 సంవత్సరం ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి అయితే కవిత అయితే చాలా దీనివల్ల ఆమె రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చి చాలా నష్టం కూడా జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.